హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి చాలా ముఖ్యమైనవి, అంతేకాకుండా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనమైతే చూస్తున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 అయితే నేను చెప్పడం జరిగింది, ఇది పార్ట్ 2 అండి. ఓకేనా? అంతేకాకుండా మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి జస్ట్ 399 రూపీస్కే ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాం, తీసుకోండి. ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ జీడీ కాంబో ప్యాక్ అయితే అందుబాటులో ఉంది, జస్ట్ 499. ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందుబాటులో ఉందండి. సో టెస్ట్ సిరీస్ అనేది మీకు ప్రాక్టీస్లో భాగంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి, వెంటనే డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. వెన్ వాజ్ మహాత్మా గాంధీ బార్న్? మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించడం జరిగింది? 2 అక్టోబర్ 1869 జన్మించారండి. మరి ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2వ తారీఖుని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించింది, గాంధీజీ గారికి స్మారకంగా. ఓకే, నెక్స్ట్ వన్. వెన్ డిడ్ మహాత్మా గాంధీ డైడ్? ఎప్పుడు మరణించారండి? 30 జనవరి 1948 నాథూరామ్ గాడ్సే చేత మరణించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్. హూ ఈజ్ కాల్డ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? భారతదేశ ఉక్కు మనిషి అని ఎవరికి బిరుదు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. స్వతంత్ర భారతదేశంలో పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేసిన వ్యక్తిగా వీరికైతే చాలా ప్రాముఖ్యత ఉంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ గోల్డ్? గోల్డ్ యొక్క సాంకేతిక నామం ఏంటి? ఏయు అండి. ఏయుని గోల్డ్ యొక్క సాంకేతిక నామంగా పిలుస్తాము. నెక్స్ట్ వన్. సోలార్ సిస్టమ్ వాజ్ డిస్కవర్డ్ బై? ఓకేనా, సౌర వ్యవస్థను కనుగొన్నవారు ఎవరు? ఆన్సర్ గెలీలియో. ఎవరు కనుగొన్నారండి? గెలీలియో. ఇంపార్టెంట్. ఇండియా హైయెస్ట్ మౌంటైన్ ఏంటి? ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్, భారతదేశంలోని ఎత్తైన పర్వతము. ఆన్సర్ కాంచనజంగా లేదా కాంచనగంగా అనే పేరుతో కూడా పిలుస్తాము. మరి ప్రపంచంలో ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ అండి. ఇది ఎక్కడ ఉంటుందంటే నేపాల్లో ఉంటుంది. ఇంపార్టెంట్. బీజేపీ ఫౌండెడ్ బై విచ్ పర్సన్? బీజేపీని స్థాపించిన పర్సన్ ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఎవరండి? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ? క్రింది వాటిలో ఏ ఫెస్టివల్ని కేరళలో జరుపుకుంటాము? సో ఓనం అండి. ఓనం అయితే కేరళలో జరుపుకోవడము జరుగుతుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఏ విధంగా అయితే జరుపుకుంటాము, కేరళలో ఓనం అనేది ఆ విధంగా జరుపుకుంటాము. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ సాయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ నార్థన్ ప్లేట్స్ ఆఫ్ ఇండియా? నార్థన్ ప్లేట్స్ ఆఫ్ ఇండియా ఏ సాయిల్ ఉంటుందండి? సో అల్వైల్ సాయిల్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క నార్త్ ప్లేన్స్లో. విచ్ గ్రాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ హిమాలయాస్? హిమాలయాల్లో ఉండేటువంటి గ్రాస్ పేరేంటి, గడ్డి పేరేంటి? సో రోడోడెండ్రాన్ అనేటువంటి గడ్డి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్. మీరాబాయ్ చాను బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? ఏ క్రీడకు సంబంధించిన వారే మీరాబాయ్ చాను? ఆన్సర్ వెయిట్ లిఫ్టింగ్ అండి. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మీరాబాయ్ చాను. నెక్స్ట్. డ్యూస్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? డ్యూస్ ఏ గేమ్కి సంబంధించిందండి? డ్యూస్ టెన్నిస్. ఓకే, టెన్నిస్. నెక్స్ట్ వన్. విచ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? అంటే విద్యుత్కి మంచి వాహకంగా పనిచేసే లోహము ఏంటి? సిల్వర్ అండి. సిల్వర్ మంచి కండక్టర్గా పనిచేస్తుంది. నెక్స్ట్. గార్బా డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? గార్బా గుజరాత్ అండి. గుజరాత్లో చాలా ఫేమస్. విచ్ పాకిస్తాన్ సిటిజన్ గాట్ ద భారతరత్న? ఓకే, ఏ పాకిస్తాన్ పౌరుడికి భారతరత్న ఇవ్వడము జరిగింది? ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అండి. వీరికి ఉన్నటువంటి బిరుదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి భారతరత్న ఇవ్వడం అయితే జరిగిందండి. ఫస్ట్ పర్సన్, పాకిస్తానీ పర్సన్. మరి వీరికి గల బిరుదేంటి? కామెంట్ చేయండి.
ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి. ఓకే, మీకు తెలియకపోతే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని కామెంట్ పెట్టండి, నేను చెప్తా. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఎవరండి? గోవింద్ వల్లభ్ పంత్. గోవింద్ వల్లభ్ పంత్ అండి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్ యొక్క మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరండి? మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలాని. నాట్ ఓన్లీ ఫర్ యూపీ, ఆల్ ఓవర్ ఇండియాలోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అండి యూపీకి. ఓకే, నెక్స్ట్ వన్. హూ స్టార్టెడ్ జమీందారీ సిస్టమ్? జమీందారీ వ్యవస్థను ప్రారంభించిన వారెవరు? కారన్ వాలిస్. ఎవరండి? కారన్ వాలిస్. ఇంపార్టెంట్ పర్సన్. ఇవన్నీ కూడా ప్రీవియస్లో వచ్చినాయండి. విచ్ టర్న్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ? నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు నుంచి బ్లూగా మార్చేది ఏంటి? ఆల్కలిన్ అండి. ఆల్కలిన్ అంటే ఆమ్లము. ఓకేనా, నెక్స్ట్ వన్. రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ అమెండ్మెంట్? విద్యా హక్కుని చట్టంగా మార్చినటువంటిది ఎప్పుడు? 86th అమెండ్మెంట్ అండి. 86వ రాజ్యాంగ సవరణ 2002లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్టికల్ 21A ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 21A భారత రాజ్యాంగంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. హూ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నీతి ఆయోగ్? డాక్టర్ రాజీవ్ కుమార్ అండి. అంటే ఆ క్వశ్చన్ అడిగినటువంటి టైంలో. నెక్స్ట్ వన్. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ గోల్డ్ ఇన్ ఒలింపిక్స్ వరల్డ్ ఛాలెంజ్ కప్ 2018? ఆన్సర్ దీపా కర్మాకర్. ఇంపార్టెంట్. ఓకే, సో గాయస్ ఇటీవల జస్ట్ 2 days బ్యాక్ జరిగినటువంటి సీజీఎల్ ఎగ్జామ్లో 2022కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చాయండి, కరెంట్ అఫైర్స్. చాలామంది కామెంట్ రూపంలో తెలియచారు. అప్పటికి కూడా చాలా అడిగారంట క్వశ్చన్స్. అంటే ఎప్పటి అడుగుతున్నారనేది తెలియట్లేదు, అంత డెప్త్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్. ఓకే, భీమా రివర్స్ ఒరిజినేట్స్ ఫ్రమ్? ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ జన్మించింది? సహ్యాద్రి ఇన్ పూణే డిస్టిక్, మహారాష్ట్ర స్టేట్. భీమా రివర్ కృష్ణానదికి ఉపనదిగా మనం చెప్పుకోవచ్చు భీమా రివర్. విచ్ ఆర్టికల్ ఈజ్ కాన్స్టిట్యూషన్ స్టేట్ దట్ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్? విచ్ ఆర్టికల్ ఈజ్ కాన్స్టిట్యూషన్ స్టేట్ దట్ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్? ఆర్టికల్ 1 అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ స్టేట్ దట్ ద ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్? అంటే ఆర్టికల్ 1 అండి. ఓకేనా. నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ ఇన్ 2018 వాజ్ గివెన్ టు? ఎవరికి ఇవ్వడం జరిగిందండి? ఆన్సర్ డానిస్ ముక్వేజ్, ముకేగారే, నదియా మురాద్ అనేటువంటి వారికి లభించడం జరిగింది. యాజ్ పర్ ఐసీసీ ర్యాంకింగ్స్ హూ ఇస్ ద ఫస్ట్ నెంబర్ 1 క్రికెటర్ ఇన్ ద వరల్డ్? ఐసీసీ ర్యాంకింగ్ ప్రకారం ఎవరికి ఉందండి? విరాట్ కోహ్లీకి అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, అబుల్ కలాం ఆజాద్ అవార్డ్ 2008 వాజ్ గివెన్ టు హూమ్? కే సెంథిల్ కుమార్ అండి, డైరెక్టర్ ఫర్ ఏరోస్పేస్ రీసెర్చ్, అన్నా యూనివర్సిటీ. ఓకే, అండ్ తమరాయ్ సెల్వి, సివి హరి అండ్ మహమ్మద్ రషీద్ కాంట్రిబ్యూటెడ్ టు ఏవియనిక్ అండ్ రీసెర్చ్ ఆన్ HUAB. నెక్స్ట్, డిసీజ్ ఆఫ్ షార్ట్ సైడ్నెస్ ఈజ్ నోన్ యాజ్? అంటే దగ్గర చూపు, దగ్గర హస్వదృష్టి లోపం దేనివల్ల వస్తుంది అని అర్థం. మయోపియా అంటారండి దీన్ని. హస్వదృష్టిని మయోపియా అంటారు. కెమికల్ నేమ్ ఆఫ్ విట్రియాల్. కెమికల్ నేమ్ ఆఫ్ విట్రియాల్ యొక్క కెమికల్ నేమ్ ఏంటండి? సల్ఫ్యూరిక్ యాసిడ్ని విట్రియాల్ అంటాము, సల్ఫ్యూరిక్ యాసిడ్. కెమికల్ నేమ్ ఆఫ్ స్పిరిట్స్ ఆఫ్ సాల్ట్స్, స్పిరిట్ ఆఫ్ సాల్ట్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్గా అయితే పిలుస్తామండి, స్పిరిట్ ఆఫ్ సాల్ట్ అంటారు దీన్ని. కెమికల్ నేమ్. ఇండియా ఫస్ట్ పార్క్ అండి. ఇండియా ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1936 యాజ్ అ హేలీ నేషనల్ పార్క్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్. నేమ్ ఆఫ్ సిల్వర్ కాయిన్ ఇంట్రడ్యూస్డ్ బై షేర్ షా సూరి. షేర్ షా సూరి ప్రవేశపెట్టిన సిల్వర్ కాయిన్ పేరేంటి? రూపియా అండి, రూపియా. హైకోర్ట్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ అండర్ ద జ్యుడిస్డిక్షన్. అండమాన్ నికోబార్ యొక్క న్యాయ పరిధి ఎక్కడుంటుంది? కలకత్తా హైకోర్టు అండి. డ్యూరాండ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? డ్యూరాండ్ ఫుట్బాల్ అండి. మోడర్న్ ఒలింపిక్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్?
ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి? ఏప్రిల్ 6, 1986 ద ఫస్ట్ మోటార్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఏథెన్స్, గ్రీస్ అండి, గ్రీస్లో. ఓకే. నెక్స్ట్, హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేటెడ్ ఆన్. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడండి? 10th December. In a vacuum velocity of sound is, in vacuum velocity sound is 0 meters per second. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, ఇండియాకి మొదటి వైస్రాయ్ ఎవరండి? లార్డ్ కానింగ్ అండి, లార్డ్ కానింగ్ 1857లో. నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ అవార్డ్ విన్నర్ 2017 కృష్ణ సోప్తి. వాటర్లో బ్యాటిల్ వాజ్ ఫౌట్ ఇన్ విచ్ ఇయర్? వాటర్లూ బ్యాటిల్ ఎప్పుడండి? 18 జూన్ 1815లో. ఈ వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోతారండి. నెక్స్ట్, హంపి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హంపి కర్ణాటక. జస్కర్, నుబ్రా, షేక్ అండ్ హుంజా ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ రివర్? ఆన్సర్ ఇండస్ ఇన్ ద కాశ్మీర్ రీజన్. ఇండస్ అండి, అంటే సింధు నది యొక్క ఉపనదులు ఇవన్నీ. నెక్స్ట్, మాల్టా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సీ? మాల్టా మెడిరియన్ సీ. హూ ఈజ్ ఇనిషియేటెడ్ అ మార్కెట్ పాలసీ ఇన్ ఇండియా? ఎవరండి? అలావుద్దీన్ ఖాల్జీ. ఓకే, అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్ చూద్దాం. వాస్కోడి గామా కామ్ బై విచ్ షిప్? వాస్కోడి గామా భారతదేశానికి ఏ షిప్లో వచ్చారు? సి గ్యాబ్రియల్. సావో గ్యాబ్రియల్ అనేటువంటి షిప్లో రావడం అయితే జరిగిందండి. 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. 1498. చీఫ్ గెస్ట్ ఆఫ్ 26th January 2019 ఎవరండి? సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామపోసా. నెక్స్ట్, డైరెక్టర్ ఆఫ్ మూవీ మణికర్ణిక రాధాకృష్ణ జాగర్లమూడి అండ్ కంగనా రనౌత్ అండి, మణికర్ణిక యొక్క ఫిల్మ్ డైరెక్టర్. వేర్ ఇస్ ద టాంబ్ ఆఫ్ షేర్షా సూరి లొకేటెడ్? షేర్షా సూరి యొక్క సమాధి ఎక్కడ ఉంది? సో ససారం టౌన్, బీహార్ స్టేట్, ఇండియా. ససారం. ప్రోటీన్ ఫ్యాక్టరీ సెల్ ఈజ్ నోన్ యాజ్? కణంలో ప్రోటీన్ ఫ్యాక్టరీ అని దేన్ని అంటామండి? రైబోజోమ్ని ప్రోటీన్ ఫ్యాక్టరీ అంటాం, రైబోజోమ్. లార్డ్ మహావీర వాజ్ ద లాస్ట్ ఆఫ్ తీర్థంకరాస్ ఆఫ్ జైనిజం. మహావీర లాస్ట్ తీర్థంకరుడు. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ యాజ్ ద లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా? ఎవరండి? గుజరాత్కి అయితే లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.